ఇదైతే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కి మనం ఏ విధంగా లైనింగ్ అనేది వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. మనం మామూలుగా అయితే లైనింగ్ మెజర్మెంట్స్ తోటి కట్ చేసేసుకున్నాం అనమాట. ఎక్కడికక్కడికి కట్స్ ఇచ్చుకున్నాము, మెడవెడల్పు అలాగే షోల్డర్. కాకపోతే ఎగస్ట్రాది నేను అలానే ఉంచాను. ముందుగా అయితే కట్ చేసుకోకూడదు అనమాట. నేనైతే అలానే చేస్తాను. నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది నేను మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మెడ వెడల్పు ఎక్కువగా ఉందన్నమాట దీనికి. అందుకోసం అనేసి మనం ఏం చేయాలంటే మనం ఈ విధంగా ఒక ½ ఇంచ్కి పైనే ఎక్స్ట్రా వచ్చింది. దాని గురించి ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే యాజ్ ఇట్ ఈస్ గా మనం ఆరకుండా ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే మెడ అనేది పెద్దగా అయిపోకుండా ఉంటుంది. మనం ఇది పెద్ద నెక్ వెడల్పి ఎక్కువైంది కాబట్టి ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి జస్ట్ 2 ఇంచెస్ కావాలి, కాకపోతే ఇక్కడ 2.5 ఉంది. ½ ఇంచ్ అనేది మనం ఇలా కుట్లాగేసాము, క్రాస్ గా కుట్లాగేసుకున్నామంటే అదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. మనకి మెయిన్ గా ఎంత కావాలనేది అంత షోల్డర్ మనం పెట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే చూడండి ఈ విధంగా ½ ఇంచ్ లోపల పెట్టేసి లైనింగ్ మనకి లైనింగ్ ప్రకారంగా కట్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు కూడా వర్క్ చేసిన బ్లౌజులు ఎలాగైనా కొంచెం పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది మనకి ఉండదు అనమాట. అంటే వాళ్ళు చేసింది మనం కుడతాం కాబట్టి ఉండదు. అలాంటప్పుడు మనమే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది వర్క్ గ్యాప్ ఉంటుంది. ఇలాగా ఈ విధంగా మనం ఒక ½ ఇంచు వెనక్కి ఉందన్నమాట అండి. ఇక్కడ వర్క్ ½ ఇంచు వెనక్కి వదిలేసి ½ ఇంచు ముందు మన మెయిన్ మెజర్మెంట్ అనేది పెట్టుకున్నాము. కుట్టిన తర్వాత ఈ ½ ఇంచ్ మనం ఖర్చుతోనే లోపలికి కుడతాం కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అనుకుంటే ఇదిగోనండి, మెయిన్గా ఇక్కడ వర్క్ అనేది ఇక్కడ ఉంది. అయితే మనం ఖర్చు ఒక ½ ఇంచ్ ఉంచుతాం కాబట్టి ఈ మెయిన్ అనమాట. ఇది మెయిన్ ఖర్చు మనకి ఇది మెయిన్ మెజర్మెంట్ అనేది ఇక్కడ ఉంది. మనం కుట్టేటప్పుడు ఒక ½ ఇంచ్ ఖర్చుతో కుడతాం కాబట్టి ఇక్కడికి 2.5కి వెళ్ళిపోతుంది అనమాట, సరిపోతుంది మనకి అలాగా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పెట్టేసి మనం మెజర్మెంట్ అనేది కట్ చేసేసుకుంటాం. మెయిన్ గా మనకి వర్క్ బ్లౌజుల్లో, మగ్గం వర్క్ బ్లౌజుల్లో ఇబ్బంది వచ్చేది ఎక్కడ అంటే మనకి ఫ్రంట్ నెక్ దగ్గరేనమాట. ఫ్రంట్ నెక్ దగ్గరే కొంచెం తేడా వస్తుంది. ఓకేనండి, అంతే. ఇది నేను ఎలా ఉందనేది అలాగే కొంచెం ఇటుగా కట్ చేసేసుకుంటున్నాను. అంత అవసరం లేదు, ఎందుకంటే మనం మెయిన్ క్లాత్ మీద తీస్తాం కాబట్టి కాస్త జాగ్రత్తగా తీసుకుంటున్నాను అనమాట. చూడండి ఇలాగ. ఇవి మనం కుట్టేటప్పుడు అయితే మాత్రం చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి వచ్చింది. మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చూసుకుందాము. మనం ఈ విధంగా పెట్టేసుకుని మెయిన్ లైనింగ్ ని అలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటాం అనమాట. దానికన్నా ముందు జస్ట్ ఒక ½ ఇంచ్ సెంటర్ చూసుకుని ఇలా డాట్ ఇచ్చేసుకుంటే మనకి ఇంత ఎక్స్ట్రా ఉంది, ఇంత డాట్ వేసేసుకుని ఒక కుట్టు అనేది లాగేసి ఆ తర్వాత మనం దీని మీద పెట్టి అతికేసుకున్నాం అనుకోండి, ఫుల్ పర్ఫెక్ట్ గా మనకి మెజర్మెంట్ అనేది కుదురుతుంది అనమాట. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ మనం అతికేటప్పుడు కూడా చాలా ఈజీగా అతికేసేయచ్చు. అది ఎలా అంటే చూడండి, మనం ఇలా ఈ పక్క నుంచి ఇలా వచ్చేసేయచ్చు అనమాట. వచ్చేసిన తర్వాత మనం సింగిల్ పాదం తీసుకుంటే చాలా బెటర్ గా ఉంటది. ఇలా తీసేసుకుని అంతే అటాచ్ చేసేసి కుట్టు అనేది కుట్టేసుకుని ఇదంతా కట్ చేసుకుని
చుట్టూ ఖర్చు పెట్టేసి తిరగదిప్పేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా చెప్పండి ఫ్రెండ్స్.